హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 108. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వంటగది నుండి బయటకు వచ్చిన సుమ చక్రి ఫోన్లో మాట్లాడటం చూస్తుంది. ఆమె మనసులో అనుమానం, అసూయ కలుగుతాయి. సుమ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, కానీ కళ్ళల్లో దుర్మార్గత్వం స్పష్టంగా కనిపిస్తాయి. సుమ ఒక విధమైన నవ్వుతో చక్రి దగ్గరకు వచ్చి అతని చేతిలోంచి ఫోన్ తీసుకుంటూ, చక్రి, ఏంటిది? ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను వదినతో మాట్లాడుతాను, మీరు ఆఫీస్కు రెడీ కండి అంటుంది. సరే అని చెప్పి చక్రి ఫోన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుమ చక్రి నుండి ఫోన్ తీసుకుని కోపంగా గట్టిగా, హలో చందు, నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు తెలియదు, కానీ నువ్వు మా ఇద్దరి దగ్గరకు రావటానికి వీల్లేదు. నా భర్తతో మాట్లాడటానికి కూడా వీల్లేదు. నువ్వు చేసిన పాపానికి నీ కర్మను నువ్వు అనుభవించు. నన్ను, నా భర్తని, మా జీవితాలను వదిలేయ్ అంటుంది. చందుకి సుమ గొంతులో ఉన్న కోపం స్పష్టంగా అర్థమవుతుంది. సుమ మాటలకు ఆమె షాక్ అవుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ ఆమె వాటిని ఆపుకుంటుంది. ఆమె ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తరువాత గట్టిగా కానీ సౌమ్యంగా సమాధానమిస్తుంది. చందు గట్టిగా, సుమ, నాకు నా తమ్ముడితో మాట్లాడటానికి నీ అనుమతి అవసరం లేదు. నాకు నా జీవితంలో జరిగిన విషయాలకు నేను మాత్రమే బాధ్యురాలిని. నాకు మీ డబ్బు అవసరం లేదు, మీ సహాయం అంతకన్నా అవసరం లేదు. నా కష్టాలను నేనే అనుభవిస్తాను. నేను నా జీవితాన్ని నా పిల్లల కోసం మళ్ళీ ప్రారంభిస్తాను అని చందు సుమకి గట్టి వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తుంది. సుమ ముఖంలో ఒక విజయవంతమైన నవ్వు కనిపిస్తుంది. ఆమె తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషిస్తుంది. చందు మాత్రం తన మనసులో సుమ అనిన మాటలకు బాధపడుతుంది. సుమ మనసులో, ఈ రోజు నుండి చందు నా భర్తను కలవదు, నా భర్త నా గుప్పిట్లోనే ఉంటాడు అని అనుకుంటూ తిరిగి కిచెన్లోకి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉంటుంది. ఇలా 6 నెలలు గడిచిపోతాయి. చందు యథావిధిగా పిల్లలకు ట్యూషన్ సెంటర్తో బిజీగా ఉంటుంది. నెమ్మదిగా తన జీవితాన్ని మళ్ళీ చక్కదిద్దుకుంటుంది. సూర్య కూడా తన కొత్త అపార్ట్మెంటులో ఒంటరిగా ఉంటూ తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి దానికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉంటాడు. ఒక ఆదివారం ఉదయం సూర్య తన ఇంట్లో వంటకు కావలసిన గ్రాసరీస్ కొనటానికి ఒక పెద్ద మార్టుకు వెళ్తాడు. అతను కార్టును నెట్టుకుంటూ తనకు కావలసిన వస్తువులను జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉంటాడు. అతనికి తన ఇల్లు, బిజినెస్కి సంబంధించిన ఆఫీస్ తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు. అన్ని వస్తువులను తీసుకున్న తర్వాత అతను బిల్లు పే చేయటానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద లైన్ ఉండటంతో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అతని మనసులో ఏదో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో గాయత్రి కూడా తన ఇంట్లోకి కావలసిన గ్రోసరీస్ కొనటానికి అదే మార్టుకు వస్తుంది. ఆమె కూడా తనకు కావలసిన వస్తువులను తీసుకుని బిల్ కౌంటర్ వైపు నడుస్తూ తన ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటుంది. ఆమె చందును కలిసినప్పటి నుండి ఆమెలో చాలా మార్పు వస్తుంది. గాయత్రి మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. గాయత్రి బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి ఆమె దృష్టి బిల్ కడుతున్న ఒక వ్యక్తిపై పడుతుంది. అతని వెనుక భాగాన్ని, భుజాలను చూసి ఇతనిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందే అని అనుకుంటూ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి మరెవరో కాదు, సూర్య.
అతనిని చూసిన గాయత్రి కళ్ళు ఆశ్చర్యంతో ఒక్కసారిగా పెద్దవవుతాయి. చాలా సంవత్సరాల తర్వాత అతన్ని చూడటంతో ఆమె కళ్ళల్లో నమ్మలేనంత ఆశ్చర్యం, ఒక విధమైన ఆనందం మెరుస్తాయి. గాయత్రి తన కళ్ళను నమ్మలేక మెల్లగా సూర్య అని అంటుంది. గాయత్రి గొంతు వినిన సూర్య ఆశ్చర్యపోతాడు. అతను బిల్లు కడుతూనే వెనక్కి తిరిగి చూస్తాడు. గాయత్రిని చూసిన అతనికి కూడా గుండె ఒక్కసారిగా వేగంగా కుట్టుకున్నట్లు అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత తన పాత స్నేహితురాలిని చూడటంతో అతని కళ్ళల్లోనూ అద్భుతమైన ఆశ్చర్యం, ఆనందం కలగలిసి కనిపిస్తాయి. సూర్య ఆశ్చర్యంగా, సంతోషంతో, గొంతులో వణుకుతో, గాయత్రి, నువ్వా ఇక్కడ? ఎంతకాలమైందో నిన్ను చూసి, నమ్మలేకపోతున్నాను అంటాడు. గాయత్రి కూడా ఆనందంతో, సూర్య, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఎలా ఉన్నావు? నువ్వు ఫారెన్లో ఉన్నావని నాకు తెలిసింది. మరి ఇక్కడేంటి అంటుంది ఆశ్చర్యంగా. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. వారి మధ్య పాత స్నేహం ఒక్కసారిగా తిరిగి చిగురుస్తున్నట్లు అనిపిస్తుంది. వారి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ఆప్యాయత, చాలా సంవత్సరాల తర్వాత కలిసిన ఆనందం స్పష్టంగా కనిపిస్తాయి. సూర్య, గాయత్రి తమ జీవితాలలో జరిగిన విషయాలను పంచుకోవటానికి ఆతృతగా ఉంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.